పోయిన వారం ఏం జరిగిందో తెలుసా? ఏంటి? కొంచెం ఉంటే నేను ప్రెగ్నెంట్ అయ్యేదాన్ని. ఏమంటున్నావ్? యా, నాకు డౌట్ రాగానే చాలా భయం వేసింది. అందుకని వెంటనే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. తర్వాత? వెల్, అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాక టెస్ట్ రిపోర్ట్ నెగటివ్ అని వచ్చింది. ఓకే. నీ దగ్గర కాటన్ ఉందా? నేను మొహం తుడుచుకోవాలనుకుంటున్నా. అక్కడ రెడ్ బాక్స్లో ఉంది, తీసుకో. అది కాదు, దాని పక్కన. ఓ, ఇందులోనా? ఏ, నువ్వు కాంట్రసెప్టివ్ పిల్స్ వాడుతున్నావా? అది ఇప్పుడు అందరూ అదే కదా యూజ్ చేస్తున్నారు. లేదు, ఒక చిన్న డౌట్, అందుకే అడిగాను. ఐ మీన్, ఇవి తప్పకుండా బావుండాలి, నువ్వు ష్యూర్గా ఉన్నావు కదా. కానీ నేనే వీటి గురించి ఏమీ డిసైడ్ చేసుకోలేకపోతున్నా. టాబ్లెట్స్ కా? ఇలా చూడు శాలిని, ఈ టాబ్లెట్స్ బాగానే ఉన్నాయి. ఈజీ, ఎఫెక్టివ్, ఎక్కడైనా దొరుకుతాయి. దీనివల్ల ఏ సమస్య లేదు. ఈ పిల్స్ని ఎవరైనా ఉపయోగించొచ్చు. కానీ వీటికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. ఉండొచ్చు. ప్రొద్దుట లేవగానే తలనొప్పొస్తూ ఉంటుంది, లేకపోతే ఆ రోజు ఆకలుండదు. కానీ ఇవేవి పెద్ద విషయాలు కాదే. ఓకే, ఇందులో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం కాసేపు మర్చిపోదాం. కానీ ఇవి నీ హార్మోన్స్తో ట్యాంపర్ చేస్తాయి అన్న విషయాన్ని మాత్రం తప్పకుండా నువ్వు కాదనలేవు. అది నిజమే. అదేవి అంత పెద్ద విషయం కాదు కదా. చెప్పాలంటే సైడ్ ఎఫెక్ట్స్ కంటే ఇందులో ఉపయోగాలెక్కువ. అవేంటి? మొదటి విషయం, ఇది మెన్స్ట్రేషన్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇవి పీరియడ్స్ ని కన్సిస్టెంట్ గా మారుస్తాయని చెప్తున్నావా? అవును, సరిగ్గా చెప్పావు. ఇంకొక విషయం కూడా ఉంది, అది నీకు తెలుసనుకుంటా. ఇది మన స్కిన్ కూడా ఉపయోగం. నిజంగానా? అవును. అయినా వెంటనే ఎలాంటి చేంజ్ కనపడదు, ఒక నెలైనా అవుతుంది. ఇందులో ఉండే ఒకే ప్రాబ్లం, దాన్ని ప్రాబ్లం అనకూడదు. అదేంటంటే దీన్ని యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అన్ని పిల్స్ కి ఇలాంటి బెనిఫిట్సే ఉన్నాయని ఒకవేళ మనకు అనిపిస్తే దేన్ని సెలెక్ట్ చేయాలని ఎలా డిసైడ్ అవ్వడం? దానికేం చేయాలంటే ముందు డాక్టర్ని మీట్ అవ్వాలి. నీ మెడికల్ హిస్టరీని డాక్టర్తో చెప్పినప్పుడు ఆయన నీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. అర్థమైందా? సో ఇప్పుడు ఆకలిగా ఉన్నట్టున్నా, ఏమైనా తింటావా? లేదు, ఏం వద్దు. కనీసం కాఫీ? కాఫీ ఓకే.